మీరు క్వశ్చన్లు ఇలా క్వశ్చన్లు అడుగుతామంటే అసలు తినాలే కాదు. 20 తింటా రెండే తినలేకపోతున్నాం బ్రో. హాయ్ గైస్, ఇప్పుడైతే నా దగ్గర 25 సమోసా అయితే ఉన్నాయి. నేను టైమర్ పెట్టుకుంటాను. ఆ టైమర్లోగా మా మామ ఎక్కాం. ఓకే, ఎన్ని సమోసాలు తింటాడో ఒకసారి మనం చూద్దాం. ఓకే, మీరు ఎంత తినగలుగుతారు? మేబీ ఒక 25లో 20 తినగలుగుతారా? 30 ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ 25 ఉన్నాయి కాబట్టి ఆ 25లో ఓకే మన ఎంత టైంలో తను ఆ 25 సమోసాస్ ని తినగలడో చూద్దాం. నాకు తెలిసి 30 సమోసాలు అంటే 25 ఒక లెక్క కాదు. బట్ దాని తర్వాత 25 అయిపోయిన తర్వాత 50 ఉంటాయి, 50 అయిపోయిన తర్వాత 100 ఉంటుంది. అలా మన లెక్క పెరుగుతూనే ఉంటుంది. తెప్పిస్తా, అది ఫస్ట్ అది తిను. అండ్ ఇప్పుడైతే టైమర్ స్టార్ట్ చేస్తున్నాను. 25 సమోసాస్ ఎంత టైంలో తినగలడు? ఓకే, లెట్స్ గో. మెగా గారు మీరు రెడీయా? రెడీ ఇంకా ముందు తినేసాడు, బట్ పర్వాలేదు. జస్ట్ టైం స్టార్ట్. కొంచెం స్పీడ్గా తింటే బాగుంటుంది అనుకుంటాను. స్పీడ్గా తినాలి. మేము ఇలా స్లోగా తింటే మేము ఒప్పుకోం కదా. నాకు తెలిసి 25 సంవత్సరాల ఒక తన సగం కడుపు కూడా అనుకుంటాను. తను చెప్పడానికి డైరెక్ట్ 30 సమోసాలు ఒకేసారి లేపిస్తా అని చెప్పేసి మనతో ఛాలెంజ్ పెట్టుకున్నాడు. బట్ ఇప్పుడు 1 సమోసా అయింది. లెక్క పెట్టుకోండి 1. అలానే స్క్రీన్ పైన కూడా మనకు 1 అని చెప్పేసి చూపిస్తుంది. మెగా గారు మీరు ఒక సమోసాని 40 minutes లో తింటున్నారు. 40 seconds ఇది. మధ్యలో వాటర్ కూడా తాగొచ్చు. అబ్జెక్షన్ అంటే వాటర్ తాగితే ఏంటంటే తక్కువ సమోసాలు తినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 30 seconds అయితే కంప్లీట్ అయిపోయింది. దాంట్లో 3 సమోసా తిన్నాడు. దాంట్లో ఎవరైనా సమోసా లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎన్ని సమోసాలు తినగలరు? 4. నేను 4 అన్నాను, జోక్ పెట్టలేదు నేను. దానికి నవ్వుతున్నాడు. స్లోగా తింటున్నారు మీరు, కొంచెం స్పీడ్ తింటే బాగుంటుంది. యాక్చువల్లీ మనం ఇలా పెట్టాల్సింది అంటే ఈ 5 minutesలో ఈ 25 సమోసాలు తినేయాలి అని చెప్పేసి పెట్టాలి. బట్ మనం తప్పుగా చేసి ఎంత టైంలో ఆ 25 సమోసాలు తింటానని చెప్పేసి అనుకున్నాను. చూడండి, నాకు తెలిసి ఇప్పటికి 5 అయ్యాయి సమోసాలు. 5కి 3 minutes. నాకు తెలిసి స్టార్టింగ్లో ఏం చెప్పాడు, 25 సమోసాలు ఉన్నాయంటే 30 సమోసాలు తింటాయని చెప్పేసి ఇప్పుడు 5 సమోసాకి ఎనఫ్, అంతకంటే ఎక్కువ తినడం లేదు ఇక్కడ. తన ఫీల్ ఏంటి దీనిపైన? తను ఎలా స్పందిస్తాడో ఒకసారి తనని అడిగి తెలుసుకుంది. ఏమో చెప్పండి, ఎలా స్పందిస్తారా? అంత ఫాస్ట్ ఎక్కువ ఇద్దరు ఏడ్చుకున్నట్టుంది కదా. అంటే నవ్వి వాళ్ళు ఎక్కువగా నవ్వేసి ఆనంద బాష్పాలు బయటకు వచ్చాయి అనమాట. ఇదేం కాదు. ఇప్పుడు చెప్పండి, 5 సమోసాలు తిన్నారు కదా, 5 minutes అయిపోయింది అనుకుంటాను. మినిట్స్కి ఒక సమోసా తిని ఎలా ఉంది ఫీలింగ్? లోపల వెళ్తున్నాయా లేదా? లోపల నిండిపోయింది సార్. మీరు స్టార్టింగ్ లేదు మాట్లాడినారు, అది వెనక్కి తీసుకుంటారా లేకపోతే అది అలానే ఉంటుందా? వెనక్కి తీసుకోవాలా, బాగిలో కూడా పెట్టుకోవాలా? అది మీ ఇష్టం, అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. అయ్యో, నాకు తెలిసి నేను అనుకున్నాను తను ఎన్ని సమోసాలు తినని చెప్పేసి. స్టార్టింగ్ చెప్పింది అంటే 25 అంటే 30, నాకు 25 సర్వీస్ 30 అని చెప్పేసి. ఇప్పుడు 5K ఎనఫ్. ఒకవేళ మీరు ఎంత సమోసాలు తింటారో ఒకసారి కామెంట్ చేయండి. సమోసాలు తినిపించే బాధ్యత నాది. కమల్ వెంకయ్య గారు తినండి ఎగిరే. లేదు, తనకు సమోసాలు వెళ్ళడం, తనకు సమోసాలు తినడం ఎక్కువ నిండిపోయింది కాబట్టి స్టమక్ దాని ద్వారా అలా చెప్తున్నాడు. బట్ సమోసాలు బాగున్నాయి, ఖాళీగా ఉంటే తినండి కదా. జస్ట్ 5 సమోసా, దీంతో 6. వెంకయ్య గారు కమాన్, ఒకేసారి నోట్లు వేసుకోవాలి. నోట్స్లో అప్పుడప్పుడు నమ్మలేయాలి అని చెప్తారు కదా, అలా నమ్మలేయాలి.
వాటర్ వాటర్ తీసుకోండి కావాలంటే. వాటర్ తీసుకోండి. మీకు ఎంత కావాలి ఓడిపోతే ఎంత కావాలి చెప్పండి చేస్తా. లేదు జస్ట్ 5 minutes అవుతుంది, ఇప్పుడు 6 minutes కంప్లీట్ అయినా ఇంకా కావాలా. ఓకే, ఇప్పుడు తను ఏం చెప్పి 30 సమోసాస్ అని చెప్పేసి 6 సమోసాస్ తిన్నాడు. అది కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ 6 minutes లో ఆ 6 సమోసాలు అంటే మినిట్ కి ఒక సమోసా తిన్నాడు. ఇప్పుడు నా టైం, ఇప్పుడు నేను ఎంత తింటానో అని చూద్దాం. తీసుకోండి. ఓకే, నాకు తెలిసి నేను ఒక 10 వరకు తినచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే మీ గారు స్టార్ట్. 5కి ఆల్రెడీ నిండిపోయింది. నేను 6 తిన్నా. 3కి అవుట్ అయ్యేలా ఉన్నాడే. టఫ్ అని నేను నాకు ఈరోజే తెలిసింది. అది లాగుతుంటే నేను లాగిద్దాం అనుకున్నా, అవ్వట్లేదే. ఇది చాలా కష్టం. అన్నిటికన్నా టఫ్ జాబ్ ఏదైనా ఉందంటే తినడమే. రేపు నుంచి తినను నేను, ఒకే కూడా తింటా. మా వాడికి కూడా నిన్నట్టుంది. బహుశా నాకు అలాగే అనిపిస్తుంది. నా తెలిసి వీడు తిండిపోతాడు. విలవిల ఛాలెంజ్ విన్న వాళ్ళని తింటాడు. ఉండిపోతే నేనే అన్నపని చెప్పేసి తిను. నిన్నట్టుంది. ఇద్దరం కలిసి 25 తినకొచ్చినాం. మేము ఒక్కరొక్కరమే లేపేద్దాం అనుకున్నాం. ఇంకా ఆల్రెడీ 25 మిగిలి. ఆల్రెడీ 25 మాత్రమే ఈడుంది. 25 ఆల్రెడీ ప్యాకింగ్ బాక్స్ లో ఉంది. ఈ 25 ఏంటంటే లేవు. చేతులు వణుకుతున్నాయే. ఎంత బాగా తింటున్నావు అబ్బాయి లెక్క. సేమ్ పండుకొని నేనే రెండు సంవత్సరాలు తింటే చచ్చిపోతుండే. సర్రుంటే చచ్చిపోతుండేరా. మింగడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుస్తుంది. ఒకడు 100 రూపీస్ సమోసా తిన్నాడు. ఎలా తిన్నాడు అర్థం కావడం లేదని. మనకి ఎలా పోయే సమోసాలు వస్తున్నావి. ఇక్కడ ఆడుతుండే తిప్పలు పడుతుందో. 5, 6 తినవచ్చిన కూడా 100 రూపీస్. 100 అంటే 15 సారీ 10 సమోసాలు 10 సంవత్సరాలు మీకు వేసిండ. అది కూడా సింపుల్ గా. ఇంకా బెడ్ వేసుకుందామా అన్న. అందుకనే మేము ఈ ఛాలెంజ్ ఇలా సెటప్ చేసుకున్నాం. 25 6 కంప్లీట్. చిన్న ప్రేగు పెద్ద ప్రేగు మొత్తం పోయింది. రివ్యూ చేసే వాళ్ళు ఎలా తింటారో బ్రో. ప్లేట్లు మింగేస్తారు. వాడు గుడ్డు పోవడం లేదు, బయటకు రావడమే. తినడం కన్నా ఇంకా టఫ్ ఏది లేదని నాకు ఈరోజు అర్థమైంది. నేను తినడం. అమ్మాయి ఎవరో చెప్పే తినడానికి ఫుడ్ కావాలి, అవసరం లేదు. తినడానికి వాడికి అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. తాగడానికి వాటర్ ఉంటే చాలు. బాగా పరిచలేక చచ్చిపోయేలా ఉన్నా. ఒకవేళ పగిలిపోయినా కుట్టు మిషన్ దగ్గరనే ఉంది, కుట్టుకోవచ్చు. యాక్చువల్లీ మేము అనుకున్నాం ఏంటంటే ఈ 25 సమోసాలు కూడా సరిపోదు, ఇంకా 25 తీసుకోవడం చెప్పి రెడీగా పెట్టుకున్నాం. బట్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని చెప్తారు కదా,
ఇద్దరం కలిసి 6 minutes లో నేను ఇంకా 6.5 hours ఈమె దాకా స్టాప్ చేసినప్పటి నుంచి ఆ వీడియో 30 seconds అయింది. నేను 6 minutes 30 seconds వరకు నేను 6 సమోసాలు తిన్నాను. అంటే మా మామ 6 minutes కి ఒక్కొక్క సమోసా, అంటే మినిట్కి ఒక సమోసా అని చెప్పేసి 6 సమోసాస్ తిన్నాడు. ఇప్పుడు మా దాంట్లో విన్నర్స్ అంటే తక్కువ టైంలో 6 సమోసాలు తిన్నాడు కాబట్టి తను విన్నర్. ఇప్పుడు యాక్చువల్గా మేము పెట్టుకునే టార్గెట్ కూడా రీచ్ అవ్వాలి. యాక్చువల్ నేనేమనుకున్నా అంటే మాక్సిమం ఎంత అనుకున్నా ఒక 10 సమోసాలు అలా నేను తింటామని చెప్పేసి నువ్వు తిన్న తర్వాత అనుకున్నాను. బట్ 5కి వెళ్ళేసరికి లోపల ఏదో నిండిపోయింది. 6 తీసుకొని తినటానికి లోపల నుంచి డైరెక్ట్ అది బయటకు వచ్చేస్తుంది. ఓకే, మీరు అన్నారు కదా ఇంతకు ముందు, మీరు అన్నారు కదా నాకు 25 సరిపోదు 60 30 కావాలి అని చెప్పేసి. ఇప్పుడు దానికోసం ఇప్పుడు మీరు ఏమంటారు తిన్న తర్వాత? ఓకే, ఎప్పుడైనా మీకు తెలిసింది ఏంటంటే, మాకు తెలిసింది ఏంటంటే తినడంలో ఇంత నేను తినేస్తాను, ఇంతకన్నా ఎక్కువ నాకు కావాలని చెప్పేసి ఎప్పుడు అనకండి. ఎందుకంటే మనకు ఎంత కావాలో మనకు కూడా తెలియదు. తినేటప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే తినండి. ఎక్కువ తింటే ఫుడ్ పాయిజన్ అలా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీని మీద ఎక్కువ తినడంలో మీకు ఏంటి మీరు క్వశ్చన్లు ఇలా క్వశ్చన్లు అడుగుతామంటే అసలు తినాలే కాదు. ఇప్పుడు తిన్నారు కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ హావభావాలు ఏమైనా దెబ్బలు తిన్నాయా లేకపోతే పండుకున్నాయా అని నాకు చెప్తే లేదు లోపల మొత్తం కమ్మి అయిపోయింది. ఇప్పుడు ఏమైనా తినగలనా, ఇంకా అన్నం ఏదైనా తినగలనని చెప్పేసి ఉన్నా వాటర్ తాగడానికి ఇబ్బందిగా ఉందిరా అయ్యా. ఇప్పుడు మేము చేసిన ఛాలెంజ్ లో మనం ఒక 5 rupees సమోసా అనుకున్న 6 సమోసా కన్నా ఎక్కువ తినలేము. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎన్ని సమోసాలు తినగలరు, ఒకవేళ ఎన్ని సమోసాలు తినగలరు ఒకసారి ఆ మెంబర్ ని కింద కామెంట్ చేయండి. తర్వాత నువ్వు తిన్న తర్వాత చెప్పు, కానీ ఫస్ట్ చెప్పకు. ఓకే సరే, ఒక గెస్ట్ చేసి ఇంత తినగలడు అని చెప్పేసి చెప్పండి. ఒకవేళ మీ ఊరు నేమ్ కూడా అడ్రస్ చేసుకుని మేము సమోసా తీసుకొని మీ ఊరికి వస్తాం, మిమ్మల్ని తినబెడతాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ ని షేర్ చేయండి. ఓకే, అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక టాస్క్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.